కువైట్లో జరిగిన ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి పాల్గొన్నారు. మీరు గమనించుకోండి, కార్పొరేటివ్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కడపలో అంతో ఎంతో ఉంది, నెల్లూరు అన్న పోవాలా, తిరుపతి అన్న పోవాలా, విజయవాడ అన్న పోవాలా, హైదరాబాద్ అన్న పోవాలా. అదే ప్రతి జిల్లాలో జగనన్న పెట్టే ఈ మెడికల్ కాలేజీ వస్తే మనందరికీ ఎంత మేలు ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ముఖ్యంగా పేద ప్రజలకు ఎవరికైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే అన్న చెప్పినట్టు కోవిడ్ టైంలో పొలిటికల్ గా మా అందరికి ఫోన్ చేసి అన్నా మాకు బెడ్ కావాలన్నా మీరు చెప్పండి అన్నంటే ఎవరు పలికే స్థితిలో కూడా లేరు హైదరాబాద్ లో. ఒకవేళ హైదరాబాద్ కి ఎవరైనా పంపించినా కన్నుల దగ్గరనే ఆపుతున్నారు. అది దృష్టిలో పెట్టుకొని జగన్ ఈ రోజు ఈ మెడికల్ కాలేజ్ తెస్తే చంద్రబాబుకు ఇదంతా మేలు జరుగుతుందని కసి, ఎక్కడ ఏ కాలేజీ జరగకూడదు, ఏ వైద్యం జరగకూడదు, ఇది వైఎస్ కుటుంబానికి మంచి పేరు వస్తుందని చెప్పి దీనంతా నీరు కాడుస్తా ఉన్నారు. ఉదాహరణకు మేము మొన్న పులివెందులకు వెళ్తే 50 ఎకరాల మెడికల్ కాలేజీ ఎంత అద్భుతంగా ఉందో మీరంతా కూడా ఫోటోలో చూసింటారు. అసలు జగనన్న ఈ విధంగా కట్టినాడని చెప్పి మాకే తెలియదు. అంటే మనకంతా చెప్పుకోవడానికి కూడా చేత కాలేదు. అన్ని డెవలప్ చేసిందే గానీ మనకు టీవీ లేవు, మనకు లోన్ కూడా లేదు. ఖచ్చితంగా ఎంత అద్భుతంగా చేశాడో మీరు మెడికల్ కాలేజీ ఎక్కడే చూడండి ఒకసారి. మీ జిల్లాలో ఎక్కడన్నా కానీ, కడపలో అయితే మన అందరికీ తెలుసు. చూడు ఇక్కడనే ఫోటోలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రోజు పేద ప్రజలు ఎంతో మంది చదువుకోవడానికి ఎంత ఆస్కారం ఉండేది. ఉదాహరణగా చెప్తా, జగనన్న పోతే పలకడు, ఆయన మనకి ఇంటర్వ్యూ లేదు అని చెప్పి ఎవరో అన్న ఒక అన్న చెప్పినాడు. ఖచ్చితంగా జగనన్న దగ్గరకు తీసుకుంటాడు, మన సమస్యలు తీరుస్తాడు. ఎవరో కాదు, నేను 20 సంవత్సరాలు ఈ పార్టీలో కంటిన్యూగా గోవిందరెడ్డి అన్నమాట నేను కంటిన్యూగా ఉంటున్నా. నా విషయం నేను పోయి జగనన్నకు పోయి చెప్పుకున్నాం. అవినాష్ రెడ్డి అని దొరుకుని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అని దొరుకుపోయినా, నా కూతురు డాక్టర్ సీట్ రాలేదన్నా మీరు ఏమన్నా చెప్పగలుగుతారా అని. నాకు వదిలేదు రమణారెడ్డి, నేను సీట్ ఇచ్చి చదివిస్తానని చెప్పి నా కూతురుని 5 ఏళ్ళు చదివించాడు జగనన్న. ఈరోజు ఉచితం అంటే ఇలా ఉన్నది జగనన్నది. నాకే కాదు, బద్వేలి కాన్స్టిట్యూన్సీ లో 5 మందికి ఉచితంగా చదివించాడు మెడికల్ సీటు. ఏ ముఖ్యమంత్రి అయినా చదివించాడా? మీరు ఒకటే గమనించుకోండి, అంత మంచి మనసున్న జగనన్న. ఏ ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో కార్యకర్తలకు అన్యాయం జరగదు. మీరు అది నమ్మండి. మనలో మనం ప్రచారం చేసుకొని మనం ఇదంతా ఈ విధంగా చేసుకున్నాం. రాబోయే రోజుల్లో జగనన్న మీ అందరికి అండగా ఉంటానని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్తున్నాడు ఈ రోజు. అందుకే గ్రామాల్లో కమిటీలు వేసుకొని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి అని చెప్పి జగన్న ఈ రోజు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ కోటి సంతకాలు కూడా తీసుకొని 9 కమిటీలు వేసి ప్రతి గ్రామంలో మీరు కూర్చొని రచ్చబండ కార్యక్రమం చేసి ప్రజలకు వివరించి చెప్పమని చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కు మీరు ఇక్కడున్న మీ ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్ కానీ ఖచ్చితంగా మీరు పల్లెల్లో అందరినీ పాల్గొని చెప్పడం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ రోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ